జూన్ నెల 22వ తారీఖు పునీత నోలాపురి పౌలీను గారి పండుగ. ఫ్రాన్స్ దేశంలోని దాపులోని బోర్డియమ్స్ పట్టణంలో ఒక అధికారి కుమారునిగా పౌలీను గారు క్రీస్తు శకం 354లో జన్మించారు. ఇతని పూర్తి పేరు పోంచియస్ బెరోసియస్ పౌలీనుస్. తన 25వ ఏటనే ఒక మంచి కవిగా, వక్తగా పేరు గటించారు. ప్రముఖ న్యాయవాదిగా పనిచేశారు. ఆనాటి రాజ్యం యొక్క ఆలోచన సభలో సెనటర్గా ఎంపిక చేయబడినారు. పిమ్మట కంపాగ్నో ప్రాంత గవర్నర్గా విధులు నిర్వహించారు. ఒక పాలకుడుగా గౌల్, ఇటలీ, స్పెయిన్ అంతటా పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలు నెరవేర్చాడు. స్పెయిన్ దేశంకు చెందిన ఒక ఉత్తమురాలు తెరేసియాను పెండ్లాడారు. ఆమె ప్రోత్సాహంతో క్రీస్తు శకం 385లో క్రైస్తవుడుగా జ్ఞానస్నానం స్వీకరించారు. క్రీస్తు శకం 393లో ప్రజా ఒత్తిడి వలన బార్సలోనా పీఠాధిపతులు పౌలీను గారిని గురువుగా అభిషేకించారు. ఆయన భార్య తెరేసియా కూడా తన సంపదలన్నిటిని అమ్మివేసి అనాథలకు పంచిపెట్టి తానొక మఠకన్య అయింది. గురుశ్రీ పౌలీను గారు ఇటలీ దేశం పూల్స్ మండలంలోని నోలా నగరం చేరుకొని చిన్న మందిరంలో గురుత్వ సేవలు అందిస్తూ కఠోర సన్యాసిగా జీవించారు. క్రీస్తు శకం 409లో తన 55వ ఏట నోలా నగర పీఠాధిపతులుగా అభిషేకింపబడ్డారు. పేరు ప్రఖ్యాతులతో ఆ తరంలో లాటిన్ సాహిత్యం మహాపండితుడైన ఫుడెన్షియస్ సరసన చేరి ఘనుడయ్యారు. దుష్ట శక్తులను వెళ్ళగొట్టుట, ఆశీర్వదించి మనశ్శాంతి కలిగించుటలో తన దివ్య శక్తిని ప్రదర్శించారు. ఇట్లు 20 సంవత్సరాలు పీఠాధిపతిగా విశ్వాసమును వ్యాపింపజేసి బలపరచి క్రీస్తు శకం 431లో తన 77వ ఏట పరలోక ప్రాప్తి నొందారు. బంగారు మాట: సింహాసనము కంటెను కిరీటము కంటెను అధికముగా నేను జ్ఞానమును అభిలషించి తిని, సంపదలు దానితో సరిదూగజాలవని గ్రహించి తిని. పునీత నోలాపురి పౌలీను గారా, మా కొరకు ప్రార్థించండి.